దిశ గాయత్రి ప్రేక్షకులకు నమస్కారం. మనకి అసలు ముఖద్వారము అనేటువంటిది ప్రధాన ద్వారము అని అర్థం. మన యొక్క ఇతిహాసాలు పురాణాల్లోకి వెళ్తే హిరణ్యకశపుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి కోరినటువంటి వరం ఏమిటి అనంటే, నన్ను మనిషి కాదు, మృగము కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, గాల్లో కాదు, నేల మీద కాదు, అలాంటి చోట సంహరించేటువంటిది ఏదైనా ఉంటే అది నన్ను సంహరించుగాక అని కోరారు. అందుకనే ప్రధాన ద్వారం దగ్గర ఉండేటువంటి గడప అత్యంత శ్రేష్టము. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఆడపిల్లని పిలిచి, ఎన్ని గొడవలు ఉన్నా సరే అమ్మాయిని పిలిచి ఆమెకింత సారా ఇంత ఏదైనా సరే డబ్బులు పెట్టి బట్టలు పెట్టి, అమ్మ నేను చౌకోటి నిలబెట్టుకుంటున్నా, గడప నిలబెట్టుకుంటున్నా రా తల్లి అని కొబ్బరికాయ కొట్టించి బెల్లపన్నం నైవేద్యం చేసి ఆ యొక్క గడప నిలబెట్టుకుంటారు. లక్ష్మీనారసింహస్వామి వారు హిరణ్యకశపుణ్ణి ఆ గడప పైనే ఆయన తొడల పైన కూర్చోబెట్టి సంహరణ చేశారట. కాబట్టే ఆ గడపను తొక్కకూడదు, ఆ గడపకు పసుపు రాయాలి, ఆ గడప విశేషము అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇతిహాసాల్లో కూడా అదే నిరూపింపబడ్డది. అయితే ఆ గడప విషయానికి వస్తే కొంతమంది ఏమంటారంటే, మాకు తూర్పు దిక్కచ్చు వస్తుందా, పడమర దిక్కచ్చు వస్తుందా అని అంటే, ప్రతి ఒక్క మనిషి కూడా పుట్టేటువంటి లగ్నాన్ని బేస్ చేసుకొని మాత్రమే వారి గడపలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. అందరికీ కామన్గా అచ్చొచ్చేవి రెండు దిక్కులండి. ఒకటి తూర్పు, రెండవది ఈశాన్యము. నైరుతి దిక్కు ఎవ్వరికీ కూడా అచ్చిరాదు. నైరుతి దిక్కున అసలు గడప కానీ, తలుపు కానీ, ద్వారం కానీ పెట్టుకోకూడదు, గుర్తుంచుకోండి. వాయువ్య దిక్కు కూడా గడప కానీ ఏవి కూడా ఉండకూడదు. వాయువ్యం దిక్కున మనకు వాష్రూమ్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి. ఇక ఏ రాశి వారి కంటే లగ్నం అని చెప్పా కదా, నేను పుట్టినటువంటిది తులారాశి, నా లగ్నము సింహ లగ్నము. అది దక్షిణం వైపు కుండలిలో మనకి దక్షిణం వైపున మనకు ఈ యొక్క సింహ లగ్నం అనేటువంటిది ఉంటుంది. నాకు దక్షిణం దిక్కు అచ్చొస్తుంది. వాయువ్యం కానీ, ఆగ్నేయం కానీ, దక్షిణం కానీ నా యొక్క జాతకరీత్యా నాకు బాగా అచ్చొస్తుంది. అలా ప్రతి ఒక్కరికి కూడా మీరు పుట్టిన సమయం బట్టి ఉండేటువంటి లగ్నము, మేష లగ్నం అయితే తూర్పు, అలాగే వృషభ లగ్నం అయితే కూడా తూర్పు భాగము, అలాగే మీకు మిథున లగ్నం అయితే కూడా తూర్పు భాగము, కర్కాటక సింహ కన్యా లగ్నాలైతే పక్కనే ఉన్నటువంటి దక్షిణ భాగము, అలాగే మీకు గనక తులా లగ్నం కానీ, లేకుంటే వృశ్చిక లగ్నం కానీ, లేకుంటే ధనుర్లగ్నం కానీ అయితే పడమర భాగము, ఇక కుంభ మకర మీనములైతే మిగిలిన పక్కగా ఉన్నటువంటి ఉత్తర భాగములు విశేషంగా అచ్చొచ్చేటువంటి లగ్నములు. కాబట్టి ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు ఉదాహరణకు భార్యాభర్తలు ఇద్దరి లగ్నాలు చూసి ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళది ఉత్తర భాగం కానీ లేదా ఈశాన్య భాగం కానీ అవుతుంది. అలా అయితే బ్రహ్మాండంగా మీరు తూర్పు ఈశాన్యం లేదా తూర్పు ఉత్తరం వైపు రెండు వైపులా కూడా ద్వారం ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి.